నమస్తే. అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆహారానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆయుర్వేద వైద్య పితామహుడు చరక మహర్షి. ఆయుర్వేద ప్రయోజనాన్ని దేశంలోని ప్రతి ఒక్కరికి అందేలా ఆయన కృషి చేశారు అని చెప్తారు. ఒకసారి ఆయన మనసులో ఒక ఆలోచన మెదిలింది. అసలు వైద్యులకు ఆరోగ్య రహస్యం తెలుసా లేదా అని తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన పక్షి రూపంలో మారి వైద్యులు ఎక్కువగా ఉండే వీధుల్లోకి వెళ్ళి కోడరుక్ కోడరుక్ అని అరవడం మొదలుపెట్టారు. అంటే ఎవరూ రోగం బారిన పడరు అని అర్థం. ఒకరు ఔషధం వాడాలని, ఇంకొకరు లేహ్యం అని, మరొకరు చూర్ణం వాడాలి అని, ఇంకొకరు భస్మం వాడాలి అని వైద్యులందరూ ఒక్కో సమాధానం చెప్పారు. కానీ మహర్షి చరకులకు ఇవేమీ సంతృప్తిని కలిగించలేదు. చివరకు మహర్షి వాగ్భట్ట ఇలా సమాధానం ఇచ్చారు: హితభుక్ మితభుక్ రుతభుక్. అప్పుడు చరక మహర్షి పక్షి రూపాన్ని విడిచి కిందికి వచ్చి వాగ్భట్ట మహర్షికి ధన్యవాదాలు తెలిపారు. ఔషధాలు రోగం వచ్చిన తరువాత మాత్రమే ఉపయోగపడతాయి, కానీ ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడంలో ఈ 3 ప్రధానమైన ఆహార నియమాలే మూలం. అవే ఈ చిన్ని కథలో చెప్పిన హితభుక్తి, మితభుక్తి, రుతభుక్తి. అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా మెరుగైన భవిష్యత్తు కోసం మెరుగైన ఈ ఆహార నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం. హితభుక్తి అంటే శరీర ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం. ఆహారంలో రుచి కంటే ఆరోగ్యం ముఖ్యం. ఆయా ప్రాంతాలలో సహజంగా లభించే సాధారణమైన పరిశుభ్రమైన ఆహారమే హితమైనది. ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు, ఖనిజ లవణాలు ఉన్నవి, ఇంకా ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉన్న మిల్లెట్లు అనగా చిరుధాన్యాలు, ఇవన్నీ సహజ రూపంలో తీసుకోవాలి. అవి శరీర పోషణకు, శక్తికి, ఇంకా అవయవాల దారుఢ్యానికి ఉపయోగపడేలా ఉండాలి. ఉదాహరణకు రొట్టె, పప్పులు, కూరగాయలు, పండ్లతో కూడా మనిషి ఆరోగ్యంగా జీవించగలడు. జంక్ ఫుడ్, మిఠాయిలు, టీ, రసాయన పానీయాలు, ప్రిజర్వేటివ్స్ వాడి నిల్వ చేసిన ఆహార పదార్థాలు, మాంసాహారం ఎంత తగ్గిస్తే అంత మంచిది. మితభుక్తి పరిమితమైన మోతాదులో ఆహారం తీసుకోవడం మితభుక్తి. పొట్టలో సగం అన్నం, పావు నీరు, మిగతా పావు గాలికి ఖాళీగా ఉండాలి అని ఆయుర్వేద గ్రంథంలో చెప్పబడింది. ప్రకృతి మనకు ఇచ్చిన సంకేతం ఆకలి. ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. పక్షులు, జంతువులు అన్నీ కూడా ఆకలి ఉన్నప్పుడు మాత్రమే తింటాయి. మనిషి మాత్రం రుచి కోసం అధికంగా తింటూ ఉండడం వల్లనే అన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అధికంగా తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. అజీర్ణం, తలనొప్పి, నిద్రలేమి, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. ఊబకాయం అన్ని రోగాలకు దారితీరుస్తుంది. వారంలో ఒకరోజు లేదా కనీసం 15 రోజులకు ఒకరోజు ఉపవాసం ఎంతో మంచిది. ఉపవాసంతో జీర్ణకోశానికి విశ్రాంతి లభిస్తుంది. ఉపవాసం వల్ల ఆటోఫాగి అంటే దెబ్బతిన్న కణాలను శుభ్రపరిచే ఒక ప్రక్రియ జరిగి శరీరం తనకు తాను మల విక్షేపణ ద్వారా టాక్సిన్స్ను బయటకు తోసివేయడానికి సహకరిస్తుంది. రుతభుక్తి అంటే నీతిగా పొందిన ఆహారం. ఆహారం కేవలం శరీర సంబంధం కాదు, మనసుపైన, ఆధ్యాత్మిక స్థితిపైన కూడా ప్రభావం చూపుతుంది. చైతన్యము, ప్రాణశక్తి అంతటా వ్యాపించి ఉన్నవే. అలాగే అదే ఆహారంలోనూ బయట కూడా ఉన్నది. అందుచేత మనం తీసుకునే ఆహారంలోని ప్రాణశక్తి మన ఆలోచనలపై తప్పక ప్రభావం చూపుతుంది. శ్రమతో నిజాయితీగా సంపాదించిన ఆహారం సాత్విక గుణాలను అందిస్తుంది. అక్రమంగా సంపాదించిన ఆహారం రజో మరియు తామస గుణాలను పెంచి చెడు ప్రవృత్తులకు బలాన్ని ఇస్తుంది. దానివల్ల భయం, నిరాశ, ఉత్కంఠ, అసహనం వంటి మనోవికారాలు పుడతాయి. అవి ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. హార్ట్ఫుల్నెస్లోని 10 నియమాలలో 8వ నియమం నిజాయితీ అయిన ధర్మబద్ధమైన సంపాదనకు తగిన ప్రాధాన్యతనిస్తూ
లభించిన దానిని నిరంతర దైవ చింతనతో భుజిస్తూ సంతోషంగా ఉండుము అని చెబుతుంది. ఆహార నియమం గురించి దాజీ చెప్పిన విషయాన్ని తెలుసుకుందాం. It should be cooked neatly and cleanly in a proper manner. That is the hygienic point. But if it is sattvic and is cooked in constant remembrance of God, its effect will be surprising. And if it is taken meditating all the while on God, it will cure all kinds of spiritual diseases. So, when we have finished our meals actually, let's add one more thing to our sadhana. If you can, for at least half a minute, close your eyes and truly be grateful from inside your heart for making everything possible, and be grateful to all those who served you. It's not just the food, but the means, the way we earn, and afterward how this means, the money that is utilized in getting food on the table for your family. It affects all. You think you have done a wonderful job, you are giving a lot of good things for your family, you are giving a good lifestyle to them, but actually you are ruining them when you earn with dishonest means. Guaranteed. This particular maxim, I think it rotates around our lifestyle altogether. See? హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్స్ అండ్ ఏ బెటర్ ఫ్యూచర్. మెరుగైన ఆహారాలు మరియు మెరుగైన భవిష్యత్తు కోసం చేయి కలుపుదాం అన్నది 2025 ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క అధికారిక థీమ్. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుందాం. మొదట ఆకలిని తీర్చండి, ఆ తరువాత విద్యనివ్వండి అని స్వామి వివేకానంద చెప్పారు. ఒక పక్క ఎంతోమందికి సరి అయిన ఆహారం దొరకక పోషకాహార లోపం వల్ల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరో ప్రక్క ప్రజలలో ఆహార భద్రతా విషయాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆహారం వృధాగా పాడైపోతుంది. ఉత్పత్తి అయిన ఆహారంలో 3వ వంతు ఆహారం వృధా అవుతుంది అని కూడా గణాంకాలు చెబుతున్నాయి. ఆహారాన్ని గౌరవించటం, వృధాను నివారించటం మరియు రైతుకు మద్దతు ఇవ్వడం మన విధి. ప్రపంచ ఆహార దినోత్సవం నాడు ఆకలితో ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రజలు ఆహార డ్రైవ్ల వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇది తగినంత ఆహారం లేని వారితో ఆహారాన్ని ఎలా పంచుకోవాలో నేర్చుకోవడానికి మనకు సహాయపడుతుంది. పాఠశాలలు మరియు కొన్ని ఆర్గనైజేషన్స్ పిల్లలకు ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి బోధిస్తాయి. ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసుకోవడానికి మనమందరం కలిసి పనిచేయాలి. రైతులను మిగిలిన ప్రజానీకానికి అనుసంధానం చేయడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా ప్రజలకు పోషకాహారం అందుబాటులోకి తేవడం, తద్వారా రేపటి తరాలను శక్తివంతం చేయడం, స్థానిక ఆహారాలను ప్రోత్సహించడం, ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్గా చెప్పుకోదగిన మన ప్రాచీన మిల్లెట్లను మన రోజువారీ ఆహారంగా తిరిగి చేర్చుకోవడం. ఇటువంటి ఎన్నో చర్యలను ఈ సందర్భంగా చేపట్టి కొనసాగించటం ద్వారా ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క లక్ష్యం దిశగా మనందరం ముందుకు సాగగలం. అందరికీ ప్రపంచ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు.